ఈరోజు మంది కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్గా కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తామన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆర్డిటి ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో అక్కడ హెల్త్, ఎడ్యుకేషను, రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎనలేని కృషి చేశారు. నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా బెయిల్అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఏ విధంగా చేస్తారో శాసకి కింద కానీ, లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు, పూర్వోదయ స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను. ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ వల్ల కట్ చేశారు, అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇవి కాకుండా ఫైనల్గా బనకచర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వరుసముఖంగా ఉన్నాను. ఇది బ్రీఫ్గా. రేపు నీతి ఆయోగ్ 2047 ఏదైతే విజన్ 2047 వికసిత్ భారత్, దీనికి కావాల్సిన అరేంజ్మెంట్ చేయడం కోసం, లేకపోతే వేరియస్ ఐడియాస్ తీసుకోవడం కోసం ప్రధానమంత్రి పెట్టాడు. దానిపైన ఐ విల్ గివ్ మై ప్రెజెంటేషన్, దెన్ ఐ విల్ టెల్ ఫర్ ఆల్. అంటే మన స్టేట్ గారు కొత్తగా ప్రాజెక్టులను అడుగుతున్నారు. నేను ప్రధానమంత్రి గారిని కానీ మిమ్మల్ని కానీ విజ్ఞప్తి చేసేది, మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ ఒక పాజిటివ్ పబ్లిక్ పాలసీ. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు రాకమునపు 2%, 3% ఎకనామిక్ గ్రోత్ ఉండేది. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గ్రోత్ అబ్నార్మల్గా పెరిగింది. మనకు ఐటీ అడ్వాంటేజ్, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. అదొక పబ్లిక్ పాలసీ. ఒక్క ఐటీతో ఈరోజు ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క శక్తి, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామాగా తయారయ్యారు. అందులో ఫస్ట్ మూవర్ కింద తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి 33% తెలుగు వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. మనం పెట్టిన పాలసీ డెమోగ్రఫిక్ డివిడెంట్ యాజ్ ఎ విండ్ ఫాల్ వచ్చింది. ఇండియా ఈజ్ ఓన్లీ ది కంట్రీ హ్యావింగ్ అడ్వాంటేజ్, డెమోగ్రఫిక్ డివిడెంట్. ఈ 3 డెడ్లీ కాంబినేషన్. మీరందరూ ఎంతో పైన ఎంత డబ్బులు ఇస్తారు, 1000 కోట్లు ఇస్తారా, 50 కోట్లు ఇస్తారా, ఇందులో ఉన్నారు. వెల్త్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ పాలసీస్ కావాలి. పబ్లిక్ పాలసీలు కూడా మీరు చూస్తే ఒకప్పుడు పీపీపీ మోడల్స్ వచ్చాయి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది, హ్యామ్ మోడల్స్ వస్తున్నాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక పక్క వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్కన ఏ విధంగా అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ మొబిలైజ్ చేయాలి, మస్టర్ చేయాలి, అది ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఎంచోగానే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది అసూయ పడేవాళ్ళు అసూయ పడుతూనే ఉంటారు. ఈరోజు మనందరం చూసాం, ఎగ్జాక్ట్గా 20 years బ్యాక్ మన ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో ఒకసారి గుర్తుపెట్టుకోండి.
ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ has come. అప్పుడు నన్ను అడిగారు డబ్బులు ఉన్నాయి. ఆనాటి ప్రధానమంత్రి గారు కూడా అన్నారు, వాజ్పేయి గారు అడిగారు, బాబు నువ్వు కొత్త ఆలోచనలు వస్తావు, డబ్బులు ఎక్కడున్నాయన్నాడు. సార్ మీకు డబ్బులు నాకు అవసరం లేదు, నేను అడిగేది ఒక పాలసీ, మీరు ఆ పాలసీ ఇవ్వండి. గ్రీన్ ఫీల్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం షేర్ పెట్టుకోండి పెట్టి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కూడా వద్దు, మేమే పెట్టుకుంటాం, మీకు ఆదాయం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క టికెట్ అమ్మితే గవర్నమెంట్కి ఆదాయం బోలెడంత వస్తుంది. ఈ మాట చెప్పాను. ఫస్ట్ దానికి 32 మీటింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అప్పుడు ఉండేవాళ్ళు ఉన్నారు. 32 మీటింగ్స్ అయినాయి. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి లేడు ఇక్కడ మంత్రిగా, వాళ్ళ మినిస్టర్ అయితే పూర్తిగా వ్యతిరేకం, దానికి ఆ పాలసీకే వ్యతిరేకం. ఫైట్ చేశాను, ఫైనల్గా ఆయన యాక్సెప్ట్ చేశాడు. టుడే హైదరాబాద్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్, ఎయిర్పోర్ట్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 17% గ్రోత్ రేట్. సింగిల్ ఫ్యాక్టర్. సరే, మళ్ళీ ఆ ఎకో సిస్టంలో ఒక అవుటర్ రింగ్ రోడ్, నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ, బీటీ, ఫార్మా, ఫైనాన్స్ అన్నీ వచ్చాయి. అది అయిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చింది. అప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ రాలా, తర్వాత ఫాలో అయ్యా. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మోస్ట్ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ వచ్చి అన్నీ వచ్చాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ ముంబై నేను చూశాను. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ తయారయ్యే పరిస్థితికి వచ్చి సెకండ్ టర్మినల్ అయితే మనది బెస్ట్ టర్మినల్. మనం డబ్బులు అంటున్నాం, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు దాంట్లో, గవర్నమెంట్ బెనిఫిట్ వస్తూ ఉంది. ఇట్ ఈస్ ప్రమోటింగ్ ఎకానమీ ఆఫ్ కర్ణాటక. విఐపి లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. నౌ ఎయిర్పోర్ట్ హెస్ బికమ్ ఏ ఎక్స్పీరియన్స్ సెంటర్, నాట్ ట్రావెలింగ్ ఆర్ ఇది కాకుండా. ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్, వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. So one thing that the Prime Minister said is the way in which indigenous defense equipments have come to the fore. As a state which is also looking at making its development path forward and also contributing towards Viksit Bharat, do you think that indigenous procuring of equipment from India is going to be important in the coming times? No, 100% we need indigenous equipment with the latest technologies. That is order of the day. That is where PM made a program, Make in India, Made in India, that helped us. Or otherwise, other technologies are vulnerable, always. Your own technology, always you will have your own USP. And also total protocol under our control. So you spoke about the green energy corridor. Could you tell us, because a lot of us don't understand Telugu, so could you tell us something about... So we are going in a big way. PM has given a program, 500 gigawatts. He wanted to produce green energy. In that program, we offered 72 gigawatts. We are near completion. We want to go 150 to 160 gigawatts we are planning in the near future. In Andhra Pradesh, Rayalaseema is a very good place for solar, wind and pumped energy because of platoon, particular platoon advantages. Now added to that, battery also we are going. That is green energy we are going to use for green hydrogen, ammonia, downstream industries. Already one project, NTPC and Government of Andhra Pradesh, our NetCap, they are having a joint venture, 1,60,000 crores, they are going to start one project for green hydrogen. Another thing, Greenco has started, they are also going for green ammonia in Kakinada. We are having excellent cost also for export of green hydrogen and also downstream industries. Andhra Pradesh is going to become green energy hub. So how many green jobs will it create and what kind of skilling do you think will require? So it is a new energy. Jobs, for example, biofuel. Reliance has come to set up 500 units. Nearly 2.5 lakh jobs are going to create.
65,000 crores they are going to spend. Any time frame, sir? 3 years time.